నాకు కూడా నెక్స్ట్ 1 year ఐ మీన్ ఈ ఇయర్లో 4 రిలీజెస్ ఉన్నాయి, ఇంకా బ్యాలెన్స్ 4 రిలీజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్, ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్, లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో. రెట్రో మే 1. మాస్ జాతర జూలై అనుకుంటున్నాం మోస్ట్. కింగ్డమ్ May 30th. అప్పుడు దిల్రాజ్ గారిని ఐఎస్ఎంఆర్ అనేవారు సినిమాలు ఆయన ఎందుకంటే ఆయన కంటెంట్ సినిమాలు అన్నీ ఆయన తెలుస్తున్నాయి, ఎట్లా ఏంటి ఆడియన్స్ పల్స్ అది తెలుస్తాను నాకు ఆయన పక్కన పెట్టండి. మీరు మా గురించి మేము అడుగుతున్నాం, చెప్పండి మీకు సమాధానం. లేదు ఐ మీన్ కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇలానే జరగాలని టచ్ వుడ్ కోరుకుంటున్నాను అంతే. ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు, ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి, ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు. ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది. హోప్ఫుల్లీ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదు, వీళ్ళు వేసిన తర్వాత కూడా కలెక్షన్లు బాగున్నాయి. నేను కలెక్షన్ల గురించి చెప్పట్లేదు గురు. నేను ఏదైతే సినిమా ఏ బడ్జెట్లో తీసానో అది ఏదైతే బయర్లకు ఇచ్చేసానో ఆ బయర్లందరూ ఆల్రెడీ సేఫ్, అంతా ఓకే. నేను అంటుంది మ్యూచువల్లీ కోఎగ్జిస్ట్ అవ్వాల్సిన ఇండస్ట్రీలో ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నా. సంవత్సరానికి 4-5 సినిమాలు ఇచ్చే మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తుంటే అసలు ఎలా, అది అడుగుతున్నాను అంతే. నేను పైరసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మా మ్యాడ్ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము. ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి, వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము. ఆ కాపీ రిలీజ్ అయింది. మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము. సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్పాము. అవన్నీ ఒకసారి ట్రాక్ డౌన్ చేయాలి. గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో. ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేసాము, ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని. అయిసరి ఇప్పుడు ఓవర్సీస్కి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి. మామూలుగా థియేటర్ కాపీ వస్తుందని ఇంకా చేయలేము, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. ఎందుకంటే సడన్గా ఇంత 2 months ఇంత ర్యాంపేజ్ లాగా వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న సికిందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది. సో ఇట్లాంటి ఏంటో మరి సడన్గా ఇంత వచ్చింది, ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్రాజ్ గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి FDCతో కూర్చుని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో, లేకపోతే చాలా డ్యామేజ్ చేసేట్టు ఉంది ఫర్దర్గా వెళ్ళే కొద్ది. అవన్నీ సరిపోవు. ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట, వాళ్ళ సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారంట. అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది. పైరసీ కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా, థియేటర్ రికార్డింగే కదా. అవును. ఇంకేదన్నా ఉందా? హిందీ సినిమాలు ఏమైనా చేస్తున్నారంటే చాలా మంది ఇప్పుడైతే లేదండి. తమిళ్లో స్టార్ట్ చేస్తుంది. మీ వెనకాల ఏమైనా అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి?